మమ్మల్ని గౌరవిస్తలేరు అని చెప్పని ఎవరైనా అన్నారేమో మాకైతే దొరకలేదు. ఇంకో మాట మాట్లాడిన అక్షరాలు రావు అని. ఇప్పుడు ఆయననేమో ఈ ఆంధ్ర మీడియా, ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాల చేతిలో ఉన్నటువంటి నాయకత్వంలో వచ్చింది కాబట్టి ఆయనకు ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం భాష అర్థమై తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు సెక్రటేరియట్ లో అఫీషియల్ ప్రోగ్రామ్ లలో అడ్డమైన చిల్లర పాటలు పెట్టిన సంస్కృతి సంస్కారం ఆయనకు ఉన్నది. మా దగ్గర ఇప్పుడు నేను చెప్తున్నా, దాసరి సీను ఛానల్ పెట్టిండు. ఎంటెక్ తప్పు చెప్తున్నా, ఎంటెకే కదా. నీట్ లో నాయన నువ్వేం చదువుకున్నావు చూడు. రంజిత్ డబల్ పీజీ చేసిండు, డబల్ పీజీ కదా నువ్వు చేసింది, అంతే కదా. అది ఎల్ఎల్బి, ఎంకామ్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఇప్పుడు ఎల్ఎల్బి చేస్తున్నాడు. ఇట్లా అందరు చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబర్స్ అంతా, అంటే నీకు నువ్వు ఆంధ్రోళ్ళ చేతులల్లా ఆంధ్రోళ్ళ మోసే కింద నీళ్ళు ఆకుండా నువ్వు పెరిగిన కాబట్టి నీకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 2 ఉదాహరణలు కళ్ళ ముంగట ఉన్నాయి చెప్తే, అట్లా చాలా మంది ఏ ఛానల్లో పోయినా కానీ చదువుకుంటూ చాలా మంది ఉన్నారు. సీను మూమెంట్ గా తిరిగి జైల్లోకి పోయిండు, పోలీస్ దెబ్బలు తిన్నాడు. తన లైఫ్ ను అంటే బతుకుంటూ తెలియకుండా తిరిగిన వాళ్ళం చాలా మంది ఉన్నాం. ఇలా అట్లా లైఫ్ లో దాదాపు 8-10 ఏళ్ళు దాంట్లో తిరిగింది కాబట్టి ఆయన ఫోటోలు మొత్తం అమెరికాలో, లండన్ లో ఉన్నారబ్బా. తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ భవిష్యత్తు గురించి తిరిగింది కాబట్టి తర్వాత ఒక వాయిస్ గా నిలబడాలని ఒక ఛానల్ పెట్టి సేమ్ రంజిత్ అంటే నీతోని ఉన్నంత కాలము నీతోని నువ్వు ఏం చెప్తా, వీళ్ళు లేకుండా నువ్వు అధికారంలోకి వచ్చినావా? ఈ పోరాటం లేకుండా నిన్నే కూడా అసలు నమ్మింది. 6 నెలల కింద కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేదు, ఎలక్షన్లకు 6 నెలల కింద అడ్రస్ లేదు. కేసీఆర్ దుర్మార్గమైన పాలనను కేవలం ఎదిరించింది ఇప్పుడున్నటువంటి పెట్టుబడిదారు వర్గాలు పెట్టేటువంటి ఛానల్ కాదు. ఇక్కడ కూర్చున్న జనాలే, ఇక్కడ కూర్చున్నటువంటి జనాలతో వచ్చినావు. అదంతా పేడ్ మీడియా, అవి ఎడిటోరియల్స్ కావు. వాళ్ళంతా వచ్చేటి ప్రొప్రటోరియల్స్. ఏంటిది ఏం సంగతి? ప్రతి ఒక్కడు ఆగమాగం వస్తా ఆఫీసు చూడొస్తా అని ఎందుకంటే సాహిత్యం విన్నా ఏకమే దోచాయికి జేబులు చూస్తాను. ఇలా మా యూట్యూబర్స్ అందరి పరిస్థితుల్లో అట్లే ఉన్నది. అంటే ఎంత పేదరికంలో ఉన్నా ఏమున్నా గుట్టు బయట పడకుండా జనం సమస్యలు ఇలా సమాజానికి భావి తరాలకు చూపిస్తున్నారు. నీకు సోయుండి సేమ్ నీకు కేటీఆర్ కు పెద్ద తేడా ఏం కనబడతలేదు. కేటీఆర్ అంతకుముందు ప్రవళిక చచ్చిపోతే నువ్వేం ఎగ్జామ్లు రాయలేదు, నీకు గ్రూప్స్ కు సంబంధం లేదు, నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయలేదంటే ఆర్టికల్ నీకు చూపించింది కదా. నువ్వు ఏడికొస్తావో లేకపోతే నీ కావిదారులు ఎవరంటే చూపి ఎవరో యూట్యూబ్ ఛానళ్ళ హిందీ ఛానల్ ఎవరో పనిచేస్తున్నారో వాళ్ళ క్వాలిఫికేషన్స్ అని ఒకసారి చూపిస్తావు. అసలు నీ క్వాలిఫికేషన్ ఏందా? నువ్వేంది? నీకన్నా బొచ్చడు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు నీ కింద మంత్రులు అవుతారు. నువ్వేమన్నా శ్రీధర్బాబు కన్నా ఎక్కువ చదువుకున్నావా? లేకపోతే మన ఆయన పేరేంది బట్టి విక్రమార్క కన్నా ఎక్కువ చదువుకున్నావా? నువ్వు ఎవరికైనా ఎక్కువ చదువుకున్నావు? నువ్వు నీకు అర్హత ఎక్కడిది? అసలు తెలంగాణ ముఖ్యమంత్రి అంటే నీకు అర్హత లేదు. ఇక్కడనే కదా, పైనే కదా కూర్చొని మాట్లాడిండు. అంటే నాకు ఇంకోటి అర్థం కాదు ఏంటంటే ఆ జనంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది నవ్వుతుండ్రు. మరి ఆయన తీసుకొచ్చిన వాళ్ళు లాలేవుతారు. నిజమైన జర్నలిస్ట్ ఎవరు కూడా అట్లా ఈ వికిలి మాటలు, చిల్లర మాటలు, అవమానపరిచేటువంటి భాష మాట్లాడుతుంటే కిందోలు నవ్వుడు అనేది కూడా నాకు అసలు అది మంచి అనిపించలేదు. కేవలం ప్రభుత్వాల అడ్వర్టైజ్మెంట్ల మీద బతుకుతున్నటువంటి ఇప్పుడు నేను నిన్నగాక మొన్న పోతే నేను చాలా మందికి పంపించిన పిల్లలు 70 మంది రోడ్డు మీదకి వచ్చి మాకు బువ్వ సరిగా పెట్టలేరు. 560 మంది జ్యోతిబా పూలే బీసీ హాస్టల్లో చదువుతున్నటువంటి వాళ్లకు 40-45 మంది గింత దాంట్లో 40-45 మంది అన్ననే వండుకుంటున్నారు. క్లాస్ రూమ్స్ కూడా అన్ననే, బల్లాలు లేవు, మంచాలు లేవు, పరుపులు లేవు, బూట్లు గానే ఉన్నాయి, బట్టలు ఆడనే ఆరేస్తున్నారు. అటువంటి బడులు నడుస్తున్నారని చెప్పని మేము మొత్తం పోయి తిరుగుతా. పిల్లలు చెప్తున్నారు పెట్టేందుకు మాకు తినేటందుకు పువ్వు కూడా సరిగలేదు, పురుగులు అన్నామని. బాత్రూములు లేవు, బయటికి పోతున్నారు బాత్రూమ్ 560 మంది. అవన్నీ పోయి మొత్తం విజువల్స్ తీస్తే అంటే ఓనర్ కిరాయి తీసుకుంటే ఓనరు పిల్లలను కొడుతున్నారని కంప్లైంట్ కూడా ఇచ్చాడు. అది పంపిస్తే నీ ఒక్క మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఎవరు వేయలేదు. అవన్నీ నీ దగ్గర పైసలు తీసుకొని పేడ్ ఛానల్స్ అవన్నీ కాబట్టి ఎవరు వేయలేదు. వేసిన ఎవరు వేసిరు? మళ్ళీ మనోళ్ళు వేసిరు. మరి రంజిత్ వేసిండొచ్చు, సీన్ వేసిండు, లేకపోతే మన తొలి వెలుగులు వేసిండ్రు, కైజర్ కావచ్చు, ఇంకెవరైనా మరి రామ్ వేసిండు. ఇటువంటి వాళ్ళు వేస్తున్నారు. అంటే ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నాయో తీసి పక్కకు పడేసి నీకు నువ్వు ఏదంటే అది నువ్వు జై అంటే జై, జిందాబాద్ అంటే జిందాబాద్ అని భజన బ్యాచ్ కావాలా? ఇవాళ తెలంగాణలో నిజమైన అంశాలను బతికిస్తున్నటువంటి కేవలం ప్రచార సాధన ఉన్నటువంటి ఏకైక ఏంటంటే ఓన్లీ సోషల్ మీడియా. ఇది లేకపోతే ఇలా మీడియానే లేదు, ఇది చచ్చిపోయింది అన్నట్టుగానే అనుకోవాలి. నేను తర్వాత నేను ఇప్పుడు మీడియా గురించి 4 ముక్కలు మాట్లాడమన్నారు కాబట్టి నేను మాట్లాడినా. ఇక మీరందరు నాకైతే ఇలా మీ అందరి లోపల ఏమున్నది అనేది వినాలని ఉన్నది. ఇప్పుడు ఎవరు మొన్న జాన్వియా
మొన్న లోపడేసింది భాష అసభ్య పదజాలం అని చెప్పని లోపడేసింది తనువి ఇంకొకరిని చేసింది. అంటే సోషల్ మీడియా సైడ్ కూడా భాష మీద కంట్రోల్ ఉండాలి. మరి గిట్ల అనుకున్నావు నువ్వు ఎమ్మెల్సీ ఎవరు చేసిరు? మరి నువ్వే చేసినావు కదా మీడియా, మరి నువ్వు ఎందుకు కంట్రోల్ చేయలేవు? మరి ఇట్లా అని నిన్నే అన్నవాడిని నువ్వు తీసుకుపోయి హౌస్ లో కూర్చోబెట్టావు కదా. నీకెక్కడ సంస్కారం ఆయన? నాకైతే నిన్ను చూస్తుండే నీ మెడలో చెప్పుల దండాలి. ఆయన పెద్ద నీతివంతుల లెక్క మాట్లాడుతున్నాడు. నేను అబద్ధాలే మాట్లాడా, అబద్ధాలకు నేను చాలా దూరం, అధికారంలోకి వచ్చినాకనైతే నేను అబద్ధాలే మాట్లాడేది పరిస్థితే లేదు అని చెప్పని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నువ్వేం చెప్పినావు? ఆయన ఎలక్షన్ల కన్నా ముందు ఎమ్మెల్యేలు ఇంకో పార్టీకి వెళ్ళి నిలబడి గెలిస్తే, ఇప్పుడు బర్నింగ్ టాపిక్ కాబట్టి చెప్తున్నా, వేరే పార్టీలకు వెళ్ళి నిలబడ్డోని మళ్ళా అధికార పార్టీ కావచ్చు ఎమ్మెల్యేలను కొనుక్కునేటట్టుగా ఉండేది ఉంటే మీరు ఊర్లల్లో చెప్పులు మెడకేయండి, రాళ్లతో కొట్టుండ్రి అన్నాడు. ఇప్పుడు నువ్వేగా తీసుకున్నది వీళ్ళందరినీ. ఇప్పుడు చెప్పులు ఎవరి మీద మెడ వేసి ఉన్నాయి? ఏమన్నా బయట ఉంటే ఒక బొమ్మ పెట్టి మెడ మీద అంటే నాకు ఆవేశంతో వాడు అంటున్నా కానీ బయట ఉండదు ఒక ఫోటో పెట్టి అసలు నిజంగా ఈ అంశాన్ని పెట్టి చెప్పులు మెడకే రాయని ఊరేగించాల్సిన అవసరం వాళ్ళనే కదా. షేమ్ రేవంత్ రెడ్డి, నువ్వు మాట్లాడేది ఒకటి మాట్లాడుతున్నావు, చెప్పేది ఒకటి చెప్తున్నావు, నువ్వు చేసేది ఒకటి చేస్తున్నావు. ఇంకోటి నీ పాలనలో కూడా నిజం మాట్లాడిన వాళ్ళ మీద నువ్వు కూడా కేసులు పెడుతున్నావు. ఇలా ఊర్లల్లో మాట్లాడుతున్నారు. నేను నిన్న మాట్లాడుతుంటే కూడా మొన్న కరీంనగర్ జగిత్యాల దగ్గర మాట్లాడుతుంటే అమ్మా మీకు 4,000 రూపాయలు వస్తున్నాయా, మీకు పెన్షన్ వస్తుందా అడిగితే నోట్లకి వెళ్ళి ఫస్ట్ మాట ఊర్లలో వాడక భాష నేను చెప్పలేను కానీ ఆ భాష నేను వాటి తింటున్నారా? మా తిట్ట కూడా చేసుకో. గదెవరో రికార్డు చేసిన పెడితే వాళ్ళు ఏసుడు కూడా తప్పే వచ్చిన పంపించడం అనేది చాలా టూ మచ్. సో నువ్వు కూడా దొరల పాలనే నీది కంటిన్యూ అవుతున్నది. నీ అహంకారం ఫస్ట్ తగ్గించుకో. నువ్వు ముఖ్యమంత్రి అయిన అనగానే నీకేం కొమ్ములు రాలే. నీ అహంకారం ఫస్ట్ తగ్గించుకో. నువ్వు అంతకుముందు ఏమేమి మాట్లాడినావు, నీ మేనిఫెస్టోలలో ఏమేమి పెట్టినావు, జర్నలిస్టులను ఎటువంటి వాళ్ళు జర్నలిస్టు వీళ్ళని అవసరం ఉన్నప్పుడేమో వీళ్ళ కడుపులో తలకాయ పెడతావు, వీళ్ళ కాళ్ళు మొక్కుతావు. నువ్వు అధికారంలోకి వచ్చినాక వీళ్ళని మొగుడుతావు. కానీ నిన్ను ఎప్పుడైతే నువ్వు చేసే తప్పుల గురించి మాట్లాడితే వీళ్ళు నీకు శత్రువులు అవుతారా? నీ ద్వంద్వ వైఖరి, నీ అబద్ధాల ప్రభుత్వాలు, నీకు వత్తాసు పలికేటువంటి మీడియా కావచ్చు, జనానికి కూడా జనం చూసే జనం కూడా ఈ దుర్మార్గ మాటలు, ఈ దుర్మార్గం అబద్ధాల మాటలు. ఇంకోటి ఏం చెప్తున్నాడు, దౌడ వలగొట్టాలని చెంప వలగొట్టాలనిపిస్తుందట. అది ఈయన ఏమనుకుంటున్నాడు పోయినా అర్థమైతే మైక్ టైసన్ ఆయన వల్ల ఒక హర్క్యులస్ ఏంది అసలు ఈయన దారాసింగ్ చటా గోచలేదు ఈయనకు. బయటకు వస్తాం మా నగేష్ వచ్చి మీద పడి బొడితే అటే పోతాడు ఆయన. అంటే ఏం భాష మాకుండదా? అంటే కింద కూర్చున్న మనకు ఉండదా? పౌరుషం ఉండదా? వచ్చి ఇలా దౌడ మిగలు పెట్టి ఊకుంటారా? ఎవడన్నా ఊకుంటారా? ఎవడన్నా ఊకుంటాడా? ఎవరు ఊరుకోరు. మా ఆడబిడ్డలు ఇద్దరు కలిస్తే ఆటం పట్టారు ఆయన. సోయిలే కూడా కొడతారు మన. అరే ఏం భాషనే నువ్వు? నాకు ఆయనకంటే ఆవేశం వస్తున్నాడే కింది పోయి కొడతాడట. ఏం నువ్వు ఒక ముఖ్యమంత్రివా? నువ్వు చిల్లర కానీ ఎవరు నువ్వు? అసలు మాకు అర్థమైతే జనాలా నిన్ను చూస్తున్నటువంటి జనాలా? నువ్వు చిల్లర మాటలు మాట్లాడుతున్నావా? ఎవరైనా ముఖ్యమంత్రి ఉండి కిందికి వచ్చి నాకు చెమబీకలు కొట్టాలనిపిస్తాంటారా? అసలు దేనికి కొడతావు? వాళ్ళు అన్నది ఏంటిది, చేసింది ఏంటిది? మా సీన్ కూడా కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. కుడికాయ ఎడమకాలు వచ్చింది పైన వేసుకొని కూర్చున్నాడు. కుడికాయలు వచ్చేది వస్తుంది, ఇటుకు వస్తుంది. అంటే ఇది అంతేనంటే ఒక అహంకారం ఉంటుంది చూసావా? ఒక దురహంకారం. అరే నా ముంగట వీడు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు, నా ముంగట తెల్లంగిలు వేసుకొని కూర్చుంటాడు. అదొక అహంకారం, ఒక పైశాచికం నెత్తి మీద ఉంటుంది కదా. అది తాండవ మారుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద. బిడ్డాను చరిత్రలో పతనం అయిపోతావు. ఒక్కడు కన్నెర్ర చేస్తే కెనడీ అసంటోడు సర్వనాశనమైండు. నీ మీద అట్లా కూడా ఎర్ర చేసేటట్టుగా చూసుకోకు. నువ్వు నీ అన్ని పిచ్చి మాటలు, ఈ హౌలా మాటలు, రోడ్ల మీద తిరిగే మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు జర్నలిస్ట్ల గురించి అట్లా మాట్లాడితే నువ్వే ఎక్స్పోజ్ అవుతావు. జనం లోపల రీసర్ అవుతున్నావు. నువ్వు రోజు రోజుకు నీ చిల్లర వ్యవహారాలు, చిల్లర మాటలు, చిల్లర భాష. నువ్వేం చదువుకున్నావు? ఫస్ట్ నీకన్నా ఎక్కువ చదువుకున్నావు. నేను అందరు యూట్యూబ్ నడుపుతున్నారు ఇక్కడ. నీకన్నా ఎక్కువ చదువుకున్నారు. నువ్వు ఇప్పుడు చదువుకోవాలనుకున్నావు, నువ్వు ఆ చదువు చదవలేవు. ఎన్ఐటీలో సీట్ కొట్టి చూపిరాను, ఉస్మానియాలో కొట్టి చూపిరాదు ఎన్ఐటీలో ఎందుకు? అందుకే ఈ బేహు మాటలు బంద్ చేసేయి. ఈ అవారాగాని మాటలు నేను ఇంత ముందు కూడా ఒకసారి చెప్పినాక బాధ అనిపించింది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు బరాబర్ చెప్తున్నా. రోడ్ల మీద గాంజాయి కొట్టుకుంటా, తాగిన సిగరెట్ ఇంకోటి తాగినోడు ఉంటాడు కదా, మందు కొట్టుకుంటా గాంజాయి కొట్టుకుంటా తిరిగేటోళ్ళు ఉంటారు కదా రోడ్ల మీద. అటువంటి భాష నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఆ భాష బంద్ చేయకపోతే ఇంకా నువ్వు ఎటువంటి వాళ్ళ మీద ఆడియన్స్ ముంగడ అందరు జర్నలిస్టులే, అందరు కూర్చున్న అందరు జర్నలిస్టులు ముంగడ కూర్చున్న ముంగడ. నీ భాష బంద్ చేయి రేవంత్ రెడ్డి. లేకుంటే మాత్రం ఆల్రెడీ నువ్వు ఎక్స్పోజ్ అయిపోయినావు, తరవ ఎక్స్పోజ్ అయిపోయినావు. ఇవాళ మళ్ళా ప్రజలకు చెప్తున్నది ఏంటంటే వాస్తవాలు, నిజంగా వాస్తవాలు ఇలా ప్రజల లోపలికి తీసుకుపోతున్నాయి. అంటే అది ఏదన్నా కానీ సోషల్ మీడియా ఉన్నది కాబట్టినే ప్రసారాలు, వార్తలు కిందాక పోతున్నాయి. లేకపోతే వార్తలు పోయే పరిస్థితి లేనే లేదు. మీ అందరికి చెప్తున్నా, మీ అందరు వెంబడి జనం ఉన్నారు. మీకు పెట్టుబడి లేదు కావచ్చు మీ దగ్గర, కానీ జనం మీ దగ్గర ఉన్నారు. జనం మిమ్మల్ని కాపాడుకుంటారు. బరాబరా టైం వస్తుంది. అది ఎక్కువ రోజులు కూడా ఏం లేదు.
వాళ్ళు పెట్టుకొని విలాసవంతమైనటువంటి పెద్ద పెద్ద పెట్టుకున్న ఛానల్ ఉన్నాయి కదా, వాళ్ళు ప్రజల పక్షాలు ఉండకపోతే అవి ఎన్నో రోజు బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరో మాట్లాడుకుంటున్నారు రేవంత్ తెలంగాణ బిడ్డ అని చెప్పని. నేను అనుకుంటున్నా తెలంగాణ బిడ్డ కావచ్చు, కానీ ఆయన గుండె నిండా మొత్తం ఆంధ్రలోకి బానిసత్వం చేసే లక్షణాలు ఉన్నాయి పక్క. నేను ఇప్పటి నుంచి ఆయన తెలంగాణ బిడ్డ అని అనదలుచుకోలే. పులి బిడ్డ కాదు, కానీ ఆంధ్రలో చూస్తే ఎలకల లెక్క అటు ఇటు తిరుగుతా ఉన్నాడు ఆయన. రేవంత్ రెడ్డి చూసినావు కదా అందరు ఆవేశాలు ఎట్లెట్లా ఉన్నాయో ఎవరెవరు, కానీ ఒక్కరిని కూడా ఒక్కరు కూడా ఏ ఒక్క పదంలో కూడా నువ్వు తప్పుపడే అవకాశం మాత్రం ఇవ్వకుండా మాట్లాడారు ప్రతి ఒక్కరు. ఇవాళ యాక్చువల్గా ఏంటంటే ఆయనకు ఉండాల్సింది ఏంటంటే, ఆయనకు నిజంగా 3 పూటలు బువ్వ కరెక్ట్ తింటుంటే నీకు సోయి ఉంటే అసలు ఒక్కసారి ఆలోచించే రాత్రి పోయినాక ఇంటికాడ ఎక్కడన్నా నీకు గనిమట్ల మనోళ్ళు ఎవరైనా సోపతోళ్ళు నీకు చూపిస్తే ఈ వీడియో చూపిస్తే, ఒకవేళ వీళ్ళందరూ కనుక లేకుండా ఉండేది ఉంటే, ఇదే ఈ డిజిటల్ మీడియా లేకుండా ఉండేది ఉంటే, రఘు లేకుండా ఉండే కావచ్చు, సీను లేకుండా ఉండే కావచ్చు, మైపాల్ లేకుండా కావచ్చు, వీళ్ళందరూ ఈ సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళందరూ కనుక లేకుండా ఉండేది ఉంటే ఇవాళ నువ్వు ఏడు ఉంటుంటివో ఒక్కసారి ఆలోచన చెయ్యి. మా బోటలో అందరము కేసీఆర్ మీద కొట్లాడకుంటే నువ్వు ఏడు ఉంటుంటివి. నేను చెప్తున్నా, పక్కా చెప్తున్నా. అయితే నువ్వు చంచల్ కూడా జైల్లో ఉంటుంటివి, లేకపోతే తిహార్ జైల్లోనే ఉంటుంటివి. నువ్వు ఇలా నీ ఇల్లు జూబ్లీ హిల్స్ ఇల్లు కాదు, ఆడు ఉంటుంటివి. అది జర్ర మర్చిపోకు. కొద్దినన్నా నీకు నియత ఉండాలి. నీకు ఎక్కడన్నా ఏ క్వశ్చన్గా మాట్లాడే ముందు ఏ మాట మాట్లాడే ముందు ఒక్కసారి నేను ఇవాళ ఈ స్టేజ్లో ఎట్లా ఉన్నా అని ఇలా చాలామంది మాట్లాడుతున్నారు. నువ్వు పెయింటింగ్ వేసుకుంటున్నావు, నువ్వు యాడికి పోయినావు అని. అంటే నువ్వు మాయి ముంతలకే లెక్క పెడుతున్నావు కదా. రేపు పొద్దుగాల నీ మాయి ముంతలు కనుక లెక్క పెడితే నేను చెప్తున్నా, నువ్వు బయట సమాజానికి ముఖం చూపించుకునే పరిస్థితిలో ఉండవు. అందుకనే మాట్లాడే ముందు నువ్వు ముఖ్యమంత్రి అయినావని అహంకారంతో తలకెక్కి నువ్వు మాట్లాడకు. ఇలా ప్రతి ఒక్కరు ఆవేదనతో నువ్వేంటంటే అందరినీ గుండె గాయం చేసినావు. ఉట్టిగేదో నెత్తి మీద ముట్టకాయ కొట్టలేను. చాలామందిని నువ్వు మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే వీళ్ళకైతే ఎంట్రీ లేదని చెప్పారు కదా, ఇప్పుడు అసలు ఎంట్రీ లేదని. కానీ వీళ్ళని ఉద్దేశించే మాట్లాడే క్రమంలో మాట్లాడిన మాటలు అవన్నీ నీకు ఎక్కడో బాగా ఏంటంటే వీళ్ళని ఎక్కడో అనగదొక్కుతా అది అనుకుంటున్నట్టున్నావు. కానీ న్యూటన్స్ థర్డ్ లా గుర్తుపెట్టుకోజారా, టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఈ గడ్డ మీద ప్రతి ఒక్కరు నువ్వు గింత చేస్తే ఈడ జైలు కొత్త కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి వారసులు అంటే 369 మంది తెలంగాణ ఉద్యమంలో నువ్వు పొద్దున్నేసే తిరుగుతున్నావు కదా, ప్రదక్షిణ కొడుతున్నావు కదా. కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు, అగో ఆయన కాల్పులకు చచ్చిపోయినటువంటి వాళ్ళ వారసులు ఉన్నారు. 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళ వారసులు ఉన్నారు. ఇక్కడ భూస్వాములు నీ మైండ్ సెట్ ఏదైతే ఉన్నదో కాలు మీద కాలు వేసుకొని చెప్పినావు కదా, నువ్వు లెక్క పెడుతున్నావు కదా, చెంప మీదకి వెళ్ళి కొడతా అంటే గటువంటి సంస్కృతికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి పీపుల్స్ వార్ కావచ్చు, అన్నల నవర్తోలు కావచ్చు, జంగల్లో పోయి మీ ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి చచ్చిపోయినటువంటి వాళ్ళ వారసులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఇలా మేము వచ్చి నేను తుపాకీతో కొడతామని చెప్తలేం, కానీ గుర్తుపెట్టుకో, నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు రాజకీయంగా పర్మనెంట్గా భూస్థాపితం కాబోతున్నావు. మైపాల్ చెప్పిండు నువ్వు ఇప్పటి నుంచి నువ్వు ఇంటికే అని చెప్పని. నీకేమున్నదో లోపల మాకు అర్థమైతలేదు. మరి నీకేమైనా ఫ్రస్ట్రేషన్ ఉంటే మీ ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆమె పాదయాత్ర చేస్తుంది కదా, బహుశా నీకు మీనాక్షి నటరాజన్ అని చెప్పని నాయకత్వం పోతుందేమో అని చెప్పి నీకేమైనా భయం ఉండొచ్చు. కానీ సోయికి రా, నువ్వు నాయకత్వం పోతున్నది అన్నప్పుడు ఎటువంటి వాళ్ళతో నువ్వు సావాసం చేయాలి, ఎటువంటి సమస్యల మీద, లేకపోతే పొద్దున్న లేస్తే ఎంబడబడుతున్నారు కదా భూములు జాగాలని చెప్పని, గవాటి మీద వాటిని ఏమైనా చేస్తావా, తెలంగాణలో సమస్యల మీద ఫోకస్ చేస్తావా, లేకుంటే రోడ్ సైడ్ రోమియోల లెక్క నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజము నిన్ను క్షమించదు. నేను ఇంతకుముందు మాట్లాడేటప్పుడు ఉట్టిగా చెప్పలే. ఒక్కడు కన్నెర చేస్తే కెనడీ అటువంటి వాడు కథం అయిపోయిండు. ఒక్కడు కన్నెర చేస్తే నీ పార్టీ అధ్యక్షురాలు పోయినరు. నేను వార్నింగ్ ఇంకా చెప్తలేను. నేను ఇటువంటి మాట్లాడితే ఎక్కడో దగ్గర తల తిరిగిన వాళ్ళు. ఉద్యమం అప్పుడు కూడా చెప్పినాం, అందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఢిల్లీ దాకా పోయి కూడా యాదిరెడ్డి పార్లమెంట్ ముంగట దేశం మొత్తం మూగపోయిందా, ఇనొస్తలేదా అని చెప్పి అక్కడ పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకవేళ అతనే కనుక మానవ బాంబు అయ్యేది ఉంటే ఏం పరిస్థితి ఉంటుందో అని చెప్పి నేను హెచ్చరించిన అప్పుడు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా. పాలకులందరికీ చెప్తున్నాం, పాలకులందరికీ మీరు మాట్లాడే ముందు జాగ్రత్త మాట్లాడే. అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యమాన్ని నిర్మాణం చేసేటువంటి స్థాయిలో ఉన్నారు. వాళ్ళకు అక్షరాలు రావు, ఏం తెలియదు వాళ్ళకు, ఆయిల్ లేవు, రావు అని చెప్పని మీరు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. యువకులు వాళ్ళని కాదని చెప్పని తిరుగుబాటు సైడ్ కనుక వస్తే మాత్రం మీరు ఎవరు నిలవలేరు ఇక్కడ.
ఇది నేను చాలా తీవ్రమైన పదజాలంతో మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి స్థాయికి తగ్గట్టుగా ఉండి మాట్లాడు. ఇక్కడ అందరూ పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఐఐటీలలో చదివిన వాళ్ళు ఉన్నారు, నీట్లో చదివిన వాళ్ళు ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు ఉన్నారు. ఇక్కడ మొత్తం ఈ మీడియా నువ్వు చెప్పేటువంటి మాటలు ఇవన్నీ సమాజానికి చూపిస్తున్న అందరు ఉన్నారు. వాళ్ళ లోపట గుండెల ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద యూనివర్స్ ఇస్ ద హ్యూమన్ సోల్ ఆన్ ఫైర్. ఆ ఫైర్ ప్రతి ఒక్కరికి ఈ గుండెలను నింపుకొని వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు పోయి జనం సమస్యలు ఏదో ఒక కెమెరా అప్పులు చేసో ఏదో చేసి ప్రజలకు చూపిస్తున్నారు. మీరు కూడా సోషల్ మీడియాకి నేను చెప్పదలుచుకున్నా, ఏ రాజకీయ పార్టీకి మీరు అడుగులకు మడుగులు ఒక్కొద్దు. మీరు వాళ్ళ దగ్గర జీతాల లెక్క పైసలు తీసుకోవద్దు. జనంను నమ్ముకొని ఒక 6 నెలల సంవత్సరం కష్టమవుతుంది. జనం మిమ్మల్ని గుండె పెట్టుకొని కాపాడుకుంటారు. రఘుని ఎట్లా కాపాడుకుంటారో మిమ్మల్ని కూడా కాపాడుకుంటారు. తెలంగాణలో ఇంకా మీడియా అవసరం ఉంది. ఆంధ్ర మీడియాలను మొత్తం బొంద పెడదాం, వాళ్ళని కంప్లీట్గా బొంద పెడదాం. వాళ్ళు కేవలం తెలంగాణ పాలకులను గుప్పిట్లో పెట్టుకొని ఇప్పటికీ తెలంగాణ మీద దండయాత్ర చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎక్కడ కూడా ఈ ఇసుమంతా కూడా భయపడకుండా ఇంకా క్షేత్రస్థాయి దాకా కింది దాకా ఏ సమస్యలు ఉన్నా కానీ ప్రజల సమస్యలు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ ఇండ్ల కాడ కూర్చుంటే జనం గడపకాడి సమస్యలు ప్రభుత్వాలకు రాజ్యంకు చెవులో పడేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని వినబడుతున్నచ్చు, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది, జాగ్రత్త. మీరు ఏ పార్టీ అని కాదు, రేపు సర్పంచులు కావచ్చు క్షేత్రస్థాయి నుంచి పైసలకు ఓటు అమ్ముకొని చైతన్యం కూడా మీ అందరు ఛానల్ తయారు చేయాలి. కింది నుంచి అటువంటిది కనుక వస్తే మీ మీడియా నుంచి కూడా రేపు పొద్దుగాల సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఈ రాజ్యాన్ని ఓటుతోటి టేక్ ఓవర్ చేసేటువంటి ప్రయత్నంలో నిజాయితీగా కొట్లాడాలని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు కడుపు గాలి ఉన్నారు, ప్రజలు చాలా ఇబ్బందులలో ఉన్నారు. మీరందరూ ఆల్ సోషల్ మీడియాకి చెప్తున్నా, మీ అందరికీ దయచేసి చెప్తున్నా, పార్టీల చుట్టూ పోకండి, కేవలం ప్రజలు నమ్ముకోండి, ప్రజా సమస్యలను నమ్ముకోండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రేవంత్ రెడ్డి మళ్ళా చెప్తున్నా, నీకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. నీకు సోయి ఉంటే లేకపోతే నీ టీంతో కూర్చో. నువ్వు అంత పెద్ద దార్కారి కాదు, అంత పెద్ద పైల్వాన్ కావు. నువ్వు వస్తే కింద పట్టుకొని చంపేస్తే చూపించుకొని కూర్చుంటానికి ఏం లేదు. ఈ బలుగుతుంది బిడ్డ. నువ్వు దౌడా, నువ్వు నువ్వు చెయ్యి పెట్టి చెంపగొలుతా అంటున్నావు కదా, వంగబెట్టి గుద్దుతారు. లేకపోతే నీ భాషలో నువ్వు చెప్తుంటావు కదా, అక్కడిక్కడ మాట్లాడుతుంటారని. అది ఆ విద్య పెద్ద కొత్త కాదు, కానీ రాజకీయంగా మాత్రం నిన్ను వంగబెట్టి గుద్దుడు ఖాయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీరు యూనిటీగా ఉండండి. ఒక్క సమస్య ఎట్లయితే వచ్చిందో రేపు ఏది జరిగినా కానీ మొత్తం సోషల్ మీడియా ఒకటే ప్లాట్ఫామ్ మీదకి రాండ్రి. మెయిన్ స్ట్రీమ్ మీడియాను, ప్రజల పక్షాన లేనటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాను బొంద పెడదాం. వాడు ఇవాళ ఒక పార్టీలు ఉంటాడు, కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది మన ఛానల్, బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది, బీజేపీలో ఉంటే బీజేపీ సపోర్ట్ చేస్తుంది. అటువంటి అన్ని బంద్ చేయాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉన్నది. కేవలం ఈ ఛానల్లే ప్రజల సమస్యలకు వెంబడినటువంటి ఛానళ్లను చూడాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.